సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈ రోజు మనతో ఉన్నారు. మాయల మునగాడి రాత్రి బూచోడే అసలు 1 మిలియన్ ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్స్టాగ్రామ్ లో అని? నాకు ఒక పర్టికులర్ నీష్ అనేది ఏం లేదు. అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా? ఇప్పుడు నీకు ఇది ప్యాషన్ ఉండే, ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? కొన్ని స్పోర్టివ్ గా తీసుకుంటా, అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటది. కొన్ని వల్గర్ గా చేస్తారు. అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను. మరి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో వరీస్. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే. హీరోయిన్ గా కన్నింగ్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? బోల్డ్ క్యారెక్టర్స్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? పట్టించుకోను. అంటే కొన్ని స్పోర్టివ్ గా తీసుకుంటా, అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటది. ఫన్నీ నేను కూడా చూసి నవ్వుకుంటా. అవి కొన్ని వల్గర్ గా చేస్తారు, వాళ్ళు అలా ఉండి నన్ను చేస్తున్నారా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే 10 కమెంట్స్ లో ఒక 5 బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ ప్రొఫైల్ నువ్వు స్టాక్ చేసి మళ్ళీ వాళ్ళని రివర్స్ నో కొన్ని చేస్తా. ఎందుకంటే వాళ్ళు పెట్టే కమెంట్ కొంచెం, లేదంటే సింప్లీ బ్లాక్ చేసి పడేస్తావా? బ్లాక్ చేయలేదు ఇప్పటి వరకు ఎవరిని. ఐ డిలీట్ కమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సో మచ్ వల్గర్. బ్లాక్ అయితే చేయలేదు బికాస్ దే ఆర్ మై ఫాలోవర్స్. అందుకని ఒక ఫాలోవర్ తగ్గిపోతుందనా? పాయింట్. అందరు వాల్యుబుల్ నాకు. సో హేటర్స్ అయినా లవర్స్ అయినా డజంట్ మ్యాటర్, బట్ ఫీలింగ్ మాత్రం ఏదో ఉంటుంది కదా నీ మీద అన్నట్టు నువ్వు అలా పాజిటివ్ వేలో తీసుకుంటావు. ఏం లేకపోతే ఫాలో అవి ఎందుకు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అందుకని యాక్చువల్ గా నీలో ఏదో సంథింగ్ టాలెంట్ మ్యాటర్ ఉంది కాబట్టే కదా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యి ఎట్ సమ్ పాయింట్ ఇష్టపడే ఉంటారు అనిపిస్తుంది. నువ్వు పెట్టే 10 పోస్ట్స్ లో 5 వాళ్ళకి నచ్చొచ్చు, 5 నచ్చకపోవచ్చు. అలా తీసుకుంటాం అనమాట. ఎనీవేస్, సో మరి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి? ఎర్నింగ్స్ అంటే లైక్ యూఆర్ ఓకే, ఇంకా సంపాదించాలి అని అనుకుంటున్నావు? మనీ ఎంతున్నా సరిపోదు కదా. సో ఇప్పుడు వచ్చేవైతే వెరీ వెల్, లైక్ ఐ కెన్ హ్యాండిల్ మై ఓన్ థింగ్స్. అంటే లైక్ నా థింగ్స్ నేను బేర్ చేయగలుగుతా, మమ్మీ మీద కానీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా. సో దట్స్ ఇట్. అవి నాకు ఎనఫ్. ఇంకా మమ్మీకి కూడా హెల్ప్ అవుతాయి. నేను కొన్ని కమెంట్స్ చూసాను, ఈ పిల్లకి చాలా యాటిట్యూడ్ ఉంది అని కూడా అన్నారు. అవునా? మేబీ అంటే వాళ్ళకి నా లుక్స్ తోటి అట్లా అంటే మాట్లాడకుండానే డిసైడ్ అయిపోతారు. బట్ నువ్వు అన్నావు కదా ఎక్స్ట్రోవర్ట్ ని నేను ఎక్కువ మాట్లాడతాను అని. మరి అలాంటప్పుడు నువ్వు ఎక్కువ ఎంగేజ్ అవ్వాలి కదా నీ ఫాలోవర్స్ తోని. వాళ్ళు మాట్లాడితే అసలు ఫాలోవర్సా కాదా తెలియనప్పుడు ఎలా మాట్లాడతా? వాళ్ళు మాట్లాడితే డెఫినెట్ గా మాట్లాడతా. దే విల్ జస్ట్ స్టాండ్ సమ్వేర్ ఎల్స్ అండ్ కీప్ స్టేరింగ్ ఫర్ అవర్స్.